ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములకు తెలియపరుస్తాం. పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025వ సంవత్సరం 1వ నెల 19వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తమును జతపని వారై ఉన్నారు, వీరి వలన నాకు ఆదరణ కలిగింది. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనమండి. పిల్లల, వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. అపొస్తలుడైనటువంటి పౌలు గారు మాత్రం సెలవిస్తున్నారు. వారిని కొంతమంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ శిశువుల ద్వారా ఆయన అంటున్న మాట ఏంటంటే, వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము జత పనివారే ఉన్నారు. దేవుని రాజ్యము కొరకు వారు సువార్త అందిస్తున్నప్పుడు వారు జత పనివారిగా మరి వారికి ఉంటా ఉన్నారు. ప్రోత్సహిస్తూ బలపరుచుకుంటూ మరి నేనున్నాను పని చేయడానికి అని మరి జతపాని వారిగా దేవుని సువార్తలో ఉన్నారు. మరి రోజున మరి దేవుని మందిరంలో మరి ఆనందించడానికి మరి దేవుని రాజ్యము మరి అనే సువార్త విషయంలో మరి నీ వంతుగా నువ్వేం చేస్తున్నావన్నా ఒకసారి ఆలోచించేయాలి. మీ సేవకుడికి నువ్వు జతపనివాడిగా లేక ఒకరికొకరు జతపనివాడిగా దేవుని సువార్త అందించడానికి మరి వెళ్తున్నారు లేదనేది ఆలోచన చేయాలి. మరి ఈరోజు దేవుని సన్నిధిలో లేక ఈరోజు ఈ పునరుద్ధానమైనటువంటి దినము రోజున మరి ఒకరినొకరు పురుకొల్పుకుని దేవుని రాజ్యము కొరకు మరి దేవుని మందిరానికి వచ్చి మరి ఆయన మందిరంలో సంతోషముగా ఆనందముగా దేవుని మాటలు విని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఆయన మాటలు విని అనేక మందికి ఆయన మాటలు ఇతరులు పంచిపెట్టి మరి దేవుని పనివాడిగా లేకపోతే దేవుని రాజ్య పనివాడిగా నీవు కూడా ఉండాలి, నేను కూడా ఆయన పనివాడిగా ఉండాలని ఒక ఆలోచన కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాము. అదంటాడైనా వీరి వలన నాకు ఆదరణ కలిగిను అంటాడు బాబు. చాలా చక్కటి మాట కదా. కాబట్టి ఆ ఉన్నటువంటి శిశువుల ద్వారా పౌలు గారికి ఆదరణ కలుగుతుంది. ఎందుకంటే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వారు కష్టపడుతున్నారు. నీ వంతుగా నువ్వేం చేస్తూ ఉన్నావు ఒకసారి ఆలోచించి, నీ వంతుకు నీవేం చేస్తూ ఉంటున్నావు దేవుని సువార్త విషయంలో, దేవుని రాజ్య వ్యాప్తి విషయంలో ఒకసారి ఆలోచించి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపలేసు నీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. నాయనా, మా భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి. నాయకుల అధికారులు మంచి వంతునం పండి, యవన బిడ్డలందరినీ కూడా మీరు రక్షించుకోండి, వారిని దీవించండి, ఆస్వాదించండి. ప్రభావానికి స్తోత్రాలు. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతనం పండి, విదేశం బిడ్డలందరూ కూడా మంచి వంతనం పండి, స్కూల్కి వెళ్ళే బిడ్డలకి కూడా మంచి ఆరుగులు తెంపి రాకపోకలు ప్రోత్సహించండి. పనికి వెళ్ళే బిడ్డలు కూడా బలము శక్తిని ఆరోగ్యం ఇవ్వండి. దేవానికి స్తోత్రాలు ప్రభు. మరి మా దేశ పాడి పట్టణంతని మీరు ఆస్వాదించండి. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిల్లు విడుదల చేయండి. కోర్టు గొడవలు కేసు గొడవలను కొట్టివేయండి. ఈ దినమంతా కూడా ప్రభా నీ విశేషమైన కృపతో నింపి నామనికి మాత్రమే మహిమ తెచ్చుకొస్తుందని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.